నేను కావులలో నా సెక్షన్లన్నీ కూడా 420, 147 కింద, 506 కింద కేసులు కట్టున్నారని చెప్పి ఆయన అఫిడవిట్ల ద్వారా ఆయన తెలియజేయడం జరిగింది. సెక్షన్ 120B ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్ యాక్ట్ 1860 అంటే 420, 487 అండ్ 120B సెక్షన్ల కింద నా మీద 7 కేసులు ఉన్నాయని ఆయన తెలియజేయడం జరిగింది. ఈ కేసులన్నీ కూడా కావలి ప్రజలకి, తన స్వార్థ రాజకీయాలకి, ప్రజలకు ప్రాణాలని హాని కలిగే విధంగా స్పిరిట్ని తాపిస్తే 6 మంది చనిపోతే, వివిధ ప్రాంతాల్లో 6 మందిని పోస్ట్ మార్టం చేస్తే, వాళ్ళ పోస్ట్ మార్టం చేసినప్పుడు రేగులలో ఉన్నటువంటి లిక్విడ్ని ఫారెన్సిక్ ల్యాబ్కి పంపిస్తే ఆ ల్యాబ్లో వచ్చిన రిపోర్టు ఇది లిక్కర్ కాదు, స్పిరిట్, నాన్ స్టాంప్ డ్యూటీ ఉన్నటువంటి దాన్ని ఇక్కడ సప్లై చేయడం జరిగింది. కాబట్టి దీని మరణాలకి ఆ లిక్విడే కారణం అని చెప్పి తెలియజేస్తే దాంట్లో ప్రతాప్ కుమార్ రెడ్డిని A1 ముద్దాయిగా ఆయన మీద 7 కేసులు కట్టడం జరిగింది. ఈరోజు ఆయన దెయ్యాలు వేదాలు వల్లించినట్లు, ఈ కావలికి నీతిమంతుడైనట్టు, కావలి ప్రజలకు ఆదర్శమైన నాయకుడైనట్టు, అక్రమాలు తెలియని వ్యక్తిగా, తనకేమీ పాపాలు తెలియదన్నట్టుగా ప్రజల్ని మభ్యపెట్టి, ప్రజల్ని ఒక దుర్మార్గంగా ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళి ఎదుటి వ్యక్తి మీద దుష్ప్రచారాలు చేస్తూ, ఎదుటి వ్యక్తి దుర్మార్గాలు చేస్తున్నాడని చెప్పి పెయిడ్ ఆర్టిస్టుల చేత సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. ఈ సందర్భంగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా, ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, నా క్రిమినల్ హిస్టరీ ఎక్కడుందో దయించి చూపించు, నేను కూడా దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఆయన మీరు ఎలక్షన్లో అఫిడవిట్లో చూపించిన విధంగా మీ మీద 7 కేసులు ఉన్నాయి, నేను మీడియా సాక్షిగా చూపించడానికి సిద్ధపడ్డా. నేను ఎక్కడ రౌడీజం చేశానో, ఎక్కడ నా మీద క్రిమినల్ కేసులు ఉన్నాయో దయించి మీరు చూపిస్తే నేను కూడా తెలుసుకుని తప్పకుండా వాటి గురించి తెలుసుకుంటానని కూడా ఈ సందర్భంగా ఆయనకి తెలియజేస్తున్నా. ఇంకొక ఆయన ప్రజాసేవకు వచ్చాడు. నిరంతరం మరో సింగపూర్ని చేస్తా, తెలిసిందల్లా సింగపూర్ పేరు. ఆయన పేరు మీద 8 కేసులు. 8 కేసుల్లో 2023 తెలంగాణ ఎన్నికల్లో ఎలక్షన్కి డబ్బులు సరఫరా చేస్తుంటే 89,92,000 రూపాయలు మునుగోడు నల్గొండ బై ఎలక్షన్లో అమౌంట్ పంచుతుంటే ఈయన కారు సీజ్ చేసి ఈయన మీద పెట్టిన కేసు ఒకటి ఉంది. మొత్తం 8 కేసులు ఉన్నాయి ఈయన మీద. ఈయన కావలి ప్రజలకి సేవ చేస్తా, కావలి ప్రజలకి అన్నీ చేస్తానని చెప్పి ఈరోజు ప్రజల ముందుకు వస్తూ ఇద్దరు కూడా రేత్రి పూట మాట్లాడుకోవటం, పొగులు ఇద్దరు విడిపోయి నన్ను కామెంట్ చేస్తారు.